ఓం శ్రీ గురుభ్యో నమః. కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రముల వారు వారి కష్టాలు తొలగిపోవాలి అంటే ఏ దేవుణ్ణి పూజించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రముల అధిపతి సూర్యుడు. ఈ యొక్క సూర్య మహానుభావుడు నవగ్రహాలకు కూడా రాజు. అదేవిధంగా జీవకారకుడు. మనం ఈ సృష్టిలో ఉద్భవించడానికి కారణము ఎవరు అంటే సూర్య మహానుభావుడు. అదేవిధంగా ఆత్మకారకుడు, పితృకారకుడు. ఈ సర్వం కూడా ఆ సూర్యమయం. అదేవిధంగా ప్రతి ఒక్క పనికి కూడా ఆ సూర్య మహానుభావుడు సాక్ష్యంగా ఉంటాడు. మనం చేసేటటువంటి ఏ పనికైనా కూడా సాక్ష్యంగా ఉంటాడు. మనం పాపకర్మలు చేసిన పుణ్యకర్మలు చేసినా కూడా సాక్ష్యంగా ఎవరు ఉంటారు? ఆ యొక్క సూర్య మహానుభావుడు ఉంటాడు. ఏ విధంగా ఉంటాడంటే చక్షుషే జగతాం తేజో నిదయే కర్మసాక్షినే మూర్తిత్రయస్వరూపాయ మార్తాండాయ నమో నమః. సూర్య మహానుభావుడు ఈ సృష్టికంతా కూడా కన్ను లాంటివాడు. ఆ స్వామివారు ఏ విధంగా ఉంటారంటే ఉదయకాలంలో బ్రహ్మలాగను, మధ్యాహ్న సమయంలో విష్ణుమూర్తిలాగను, సాయంత్ర వేళలో పరమేశ్వరుడిలాగను ఈ సృష్టినంతా కూడా చూస్తూ ఉంటాడు. మనం ఏ మంచి కార్యం చేసినా ఆ మంచి ఫలితాన్ని, చెడు కార్యం చేసినా చెడు ఫలితాన్ని మనకు అందిస్తూ ఉంటాడు ఆ యొక్క మహానుభావుడు. కనుక ఆయన సాక్ష్యంగా ఉంటాడు. అదేవిధంగా సూర్యుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే ఈ 3 నక్షత్రముల వారు ఆదివారం రోజున సూర్యోదయం సమయములో ఆదిత్య హృదయ పారాయణము, అదేవిధంగా ఆ యొక్క సూర్య మహానుభావుని ఎర్రని పుష్పములతో అర్చించండి. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తిని పూజించండి, శివారాధన చేయండి. ఇలా చేయటం వల్ల మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. అందరూ కూడా ఆచరించండి, మంచి ఫలితాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.